హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి కథ మనం చెప్పుకుందాం. రెడీనా? అనగనగనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో ఒక కుందేలు తాబేలు నివసిస్తున్నాయి. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఒకరోజు ఆడుకుంటూ కుందేలు తమాషాకి తాబేలును ఆట పట్టిద్దామని, నువ్వు ఎప్పుడు చాలా నెమ్మదిగా నడుస్తావు, నలా పరిగెత్తలేవు అంటూ ఏడ్పించింది. తాబేలుకేమో కోపం వచ్చింది. అవసరం వచ్చినప్పుడు నేను త్వరగానే నడుస్తా అంది తాబేలు. అయితే మనిద్దరం పరుగు బంధం పెట్టుకుందాం. నువ్వు గెలిస్తే నేను ఎప్పుడు నీ మాట వింటాను, నేను గెలిస్తే నువ్వు నా మాట వినాలి అంటూ పోటీకి రెడీయా అంది గర్వంగా కుందేలు. ఓకే అంది తాబేలు. ఇక సరే, రెండు అక్కడ ఉన్న ఒక చెరువు చుట్టూ తిరిగి రావాలని అనుకున్నాయి. అదే పందెం. ఆ ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకున్నాయి. మరి ఎవరిని ఎగ్గారో చెప్పాలి కదా. అందుకు ఒక నెమలిని చెట్టు మీద కూర్చుని గమనించమన్నాయి. పందెం మొదలైంది. కుందేలేమో తుర్రుమని వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ 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 మొదలు పెట్టింది పందాన్ని. కొంచెం సేపటికి కుందేలు ఇలా వెనక్కి తిరిగి చూసుకుంది. తాబేలు ఎక్కడా కనిపించలేదు. నవ్వుకొని అక్కడ కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకుని మళ్ళీ పరిగెడదాం అనుకుంది. ఈ లోపల దానికి ఓ కునుకు పట్టేసింది, నిద్ర వచ్చేసింది అనమాట. ఓకే, ఇంకేలోగా తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ ఈ కుందేలుని దాటుకుని చెరువు చుట్టూ తిరిగి వచ్చేసింది. కుందేలేమో నిద్ర లేచి అవును, మనం పందెం కదా, ఎక్కడుందో ఈ తాబేలు, ఇంకా ఎక్కడా కనిపించట్లేదు అనుకుంటూ చెరువును చుట్టూ వచ్చేసరికి తాబేలుతో సహా అన్ని జంతువులు నవ్వుతూ గెలిచిన తాబేలును అభినందించాయి. కుందేలు ఓటమిని ఒప్పుకుంది. అప్పటికి దానికి తెలిసిందనమాట, తాబేలు తను దాటుకుని వెళ్ళిపోయింది నిద్రపోయినప్పుడు అని. ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు అని అప్పుడు దానికి తెలిసి వచ్చింది. అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మనల్ని దెబ్బతీస్తుంది అన్న విషయం తెలుసుకున్నది కుందేలు. సో మనం కూడా మంచిగా ఎవరిని తక్కువగా చూడొద్దు. మనం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో పని మొదలు పెట్టద్దు. పని మొదలు పెట్టాలి, కాన్ఫిడెన్స్ తో మొదలు పెట్టాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, అది ఎప్పుడైనా మనల్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ కథలో నీతి అదే. మళ్ళీ మరో చక్కని కథతో కలుసుకుందామా. బాయ్ ఫ్రెండ్స్.